శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. జన్మ, జీవితం, ఇన్కార్నేషన్ అండ్ లైఫ్, ఈ అంశాల మీద మీకు సమగ్రమైన అవగాహనలు ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ a comprehensive knowledge on the concepts called incarnation and life, they are very much useful to make you realize that grandest concept called I am God. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని అర్థం చేసుకోవటానికి జన్మ, జీవితం అన్న అంశాల మీద సమగ్రమైన అవగాహనలు విశేషంగా దోహదపడతాయి. జీవితం అంటే ఒక మహాసముద్రం. జీవితం అంటే మృత్యువు ముగింపు లేనిది. జీవితం అంటే శాశ్వతమైనది. జీవితం అంటే సదా కొనసాగుతూనే ఉండేది. ఆ జీవితం అనే మహాసముద్రంలో చిన్న చిన్న నీటి చుక్కలే జన్మలు. అంటే జీవితం అనే మహాసింధువులో ఈ జన్మలు కేవలం చిన్న చిన్న బిందువులు మాత్రమే. జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ జీవితం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుంది. జీవితానికి మృత్యువు ముగింపు ఉండనే ఉండదు. ఆ జీవితంలో అంతర్భాగంగా మధ్య మధ్యలో జన్మలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ జన్మకి మృత్యువు వర్తిస్తుంది కానీ జీవితానికి వర్తించదు. కాబట్టి జీవితంలో అంతర్భాగంగా ఉండే అంశాలనే జన్మలుగా మనం పరిగణిస్తాం. జీవితంలో జన్మలు ఉన్నాయి. మళ్ళీ జన్మలో ఏమున్నాయండి? జన్మలో కూడా జీవితమే ఉంది. ఎందుకంటే జీవితం అనే మహాసముద్రంలో జన్మలు నీటి బిందువులు. మరి సముద్రంలోని నీటి బిందువులో ఎవరి తత్వం ఉంటుంది? సముద్ర తత్వమే ఉంటుంది. కాబట్టి జీవితంలో జన్మ ఉంది, జన్మలో మళ్ళీ జీవితమే ఉంది. కానీ జన్మ వేరు, జీవితం వేరు. జీవితం నిరాఘాటంగా నిర్విఘ్నంగా కొనసాగిపోతూనే ఉంటుంది. మధ్యలో జన్మలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. జన్మ యొక్క కోణంలోంచి తనని తాను అధ్యయనం చేస్తే అతనిని భౌతికవాది అంటారు. జీవితం యొక్క కోణంలోంచి, అంటే శాశ్వతత్వం యొక్క కోణంలోంచి తనని తాను అధ్యయనం చేసిన వాడిని ఆధ్యాత్మికవాది అంటారు. ఆ ఆధ్యాత్మికవాదే క్రమక్రమంగా దేవదేవుడిగా ఎదిగి తీరుతాడు. దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకుంటాడు, పునఃసంప్రాప్తించుకుంటాడు. ఎప్పటికీ ఈ అంశాన్ని మర్చిపోవద్దు సుమా. ఇప్పుడు మనం సహజంగా మనందరికీ పరిచయం ఉన్న అంశాల్లోని ఆధ్యాత్మిక కోణాన్ని చూద్దాం. సుఖం, సౌకర్యం, సంతోషం, ఆనందం, బ్రహ్మానందం. మరొకసారి చెప్తున్నా. సుఖం, సౌకర్యం, సంతోషం, ఆనందం, బ్రహ్మానందం. సుఖము, సౌకర్యము సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడికి లభిస్తాయి. సుఖము, సౌకర్యం అంటే ఈ పదార్థ రూప జగత్తులో మానవుడు జీవిస్తున్నప్పుడు తాను ఏ పదార్థంతో వ్యవహరిస్తున్నాడో ఆ పదార్థంతో వ్యవహరించడంలో కాస్తంత వెసులుబాటు పరికల్పింపబడినప్పుడు దాన్ని సుఖము, సౌకర్యము అంటారు. పదార్థ రూప జగత్తులో మానవుడు జీవిస్తున్నప్పుడు ఆ మానవుడు ఏ పదార్థంతో వ్యవహరిస్తున్నాడో ఆ పదార్థంతో వ్యవహరించినప్పుడు వచ్చే వెసులుబాటుని సుఖము, సౌకర్యము అంటారు. సుఖము, సౌకర్యము ఎప్పుడు సంపద వలన, సాంకేతిక పరిజ్ఞానం వలన ఆధారపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం అడ్వాన్స్డ్గా ఉంటే, సాంకేతిక పరిజ్ఞానం ముందంజలో ఉంటే ఖచ్చితంగా సుఖము, సౌకర్యం సంప్రాప్తించుకోవచ్చు. సుఖము, సౌకర్యం పొందొచ్చు, కానీ సంతోషం వేరు. సంతోషం అంటే ఒక మానవుడు జీవిస్తున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతాయి. తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు ఈ జన్మలో, జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల సమాహారాన్నే కదా మనం జన్మ అని పిలుచుకుంటున్నాం. ఆ సంఘటనలో కొన్ని సంఘటనలు మనకు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని సంఘటనలు మనకి ప్రతికూలంగా జరుగుతాయి. సంఘటనలు మనకు అనుకూలంగా జరిగితే వచ్చే పర్యవసానాన్ని సంతోషం అంటారు. సంఘటనలు మనకు ప్రతికూలంగా జరిగితే దానివల్ల వచ్చే పర్యవసానాన్ని దుఃఖము అంటారు. మరొకసారి చెప్తున్నా. తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు మానవుడి జీవితంలో, జన్మలో
ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో కొన్ని మనకు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి. సంఘటనలు మనకు అనుకూలంగా జరగటం వలన వచ్చే పరిణామాన్ని సంతోషం అంటాం. సంఘటనలు మనకి ప్రతికూలంగా జరగటం వలన వచ్చే పరిణామాన్ని దుఃఖము అంటాం. కాబట్టి సుఖము, సౌకర్యము, సంతోషము, దుఃఖము ఇవన్నీ కూడా మన పాత్రకు సంబంధించిన అంశాలే, భౌతికానికి సంబంధించిన అంశాలే. వేటిలో మానవుడికి ఆనందం రానే రాదు. సుఖము, సౌకర్యం, సంతోషం వీటిని పొంది మానవుడు నేను ఆనందాన్ని పొందానేమో అని అపోహపడుతున్నాడు. ఇవాటి రోజున మనం సంతోషానికి ఆనందానికి ఉన్న వ్యత్యాసం తెలుసుకుంటే మన నిజ దివ్య స్థితిని పునఃప్రాప్తించుకోవటానికి విశేషంగా దోహదపడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సంతోషం అంటే సంఘటనలు మనకు అనుకూలంగా జరిగితే సంతోషము, ప్రతికూలంగా జరిగితే దుఃఖం. మరి ఆనందం అంటే తన స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని తెలుసుకోవటం వలన, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవటం వలన, తన నిజతత్వంలోకి తనని తాను ఉద్ధరించుకోవటం వలన, తన శాశ్వతత్వం మీద సమగ్రమైన అవగాహనను పొందటం వలన మానవుడు పొందే పరమశాంతినే ఆనందం అంటారు. అంటే నేను శాశ్వతమైన వాడినే అని తెలుసుకున్నప్పుడు అతను పొందే పరమశాంతిని ఆనందం అంటారు. ఈ శరీరం ఎప్పుడు కుప్పకూలిపోతుందో, ఏ క్షణం మృత్యువు నన్ను వరిస్తుందో, ఏ క్షణం విగత శరీరధారుడుగా ఈ భూతల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందో అని మనిషి ఎప్పుడు అభద్రతా భావానికి లోనవుతూనే ఉంటాడు. ఎప్పుడైతే తాను శాశ్వతమైన వాడినని, ఈ శరీరం ఉన్నా లేకపోయినా తన అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుందన్న మహాసత్యాన్ని తను అర్థం చేసుకున్నాడో, ఇక ఆ క్షణం నుండి అభద్రతాభావం పోయి భద్రతాభావం పుట్టుకొస్తుంది. దానివలన అతను పొందే ఒక తృప్తిని ఆనందం అంటారు. అంతేకాదు, ఇన్నాళ్ళు తాను దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూనే ఉంటాడు. ఏ దైవం కోసం ఇన్నాళ్ళు తాను బాహ్యంలో అన్వేషించాడో, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శించడానికి తాను ఇన్ని తిప్పలు పడ్డాడో, ఇన్ని అవస్థలకు లోనయ్యాడో, ఇన్ని అవమానాలు పడ్డాడో, ఇన్ని దేవాలయాల్ని దర్శిస్తూ వచ్చాడో, ఎన్నో కఠినమైన క్రతువుల్ని నిర్వహిస్తూ వచ్చాడో, ఎన్నో సాధనలు చేస్తూ వచ్చాడో, ఇన్నాళ్ళు తాను వెతుకుతున్న దైవం బాహ్యంలో లేడని, ఆ దైవం తనలోనే ఉన్నాడని, నిజానికి ఆ దైవం తానేనని తెలుసుకున్నప్పుడు అతని అంతరంగంలోంచి పుట్టుకొచ్చే ఒక జీవనది పేరే ఆనందం. ఈ అంశాలను తెలుసుకున్నప్పుడు అతనిలోంచి తృప్తి ఒక జీవనదిలా పొంగి ప్రవహిస్తున్న ఆ జీవనది పేరే ఆనందం. తానే బ్రహ్మనని తెలుసుకోవటం వలన వచ్చే ఆనందమే బ్రహ్మానందం, బ్రహ్మానంద పారవస్యం. జాయ్, బ్లిస్, ఎక్స్టసీ, ఎగ్జూబరెన్స్. సంతోషం కోసం జీవించి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు, సంతోషంతో సరిపెట్టుకోవద్దు సుమా. ఆనందాన్ని పొందుదాం, బ్రహ్మానందాన్ని పొందుదాం. ఇప్పుడు నేను చెప్తున్న అంశానికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం 12వ శ్లోకంలో మానవుడు తన నిజ జీవితంలో ఖచ్చితంగా పరమాత్మ అన్న అంశం మీద సమగ్రమైన అవగాహనలు పొంది తీరాలి. ఎందుకంటే కేవలం పరమాత్మ మాత్రమే, ఆ పరమాత్మ యొక్క జ్ఞానం మాత్రమే మానవుడికి ఆనందాన్ని ప్రసాదించగలుగుతుంది. అంటే ఆనంద ప్రదాత జ్ఞానం మాత్రమే, ఆనంద ప్రదాత పరమాత్మకు సంబంధించిన జ్ఞానం మాత్రమే. ఇన్నాళ్ళు తాను ఏ పరమాత్మ కోసం అన్వేషిస్తున్నాడో ఆ పరమాత్మ తానేనని తెలుసుకోవటం వలన వచ్చిన ఆనందమే బ్రహ్మానందం, బ్రహ్మానంద పారవస్యం. కాబట్టి ఆనందాన్ని ఇవ్వగలిగే స్తోమత కేవలం జ్ఞానానికి మాత్రమే, స్వస్వరూప జ్ఞానానికి మాత్రమే, ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే వర్తిస్తుందని సాధకులు ఎప్పుడు విస్మరించరాదు. కాబట్టి ఇవాటి రోజున మనం సుఖం, సౌకర్యం, సంతోషం, ఆనందం, బ్రహ్మానందం అన్న అంశాల గురించి అద్భుతమైన జ్ఞానపు అవగాహనని పొందాం. ఆనందం సంఘటనల నుంచి పుట్టుకురాదు. మొత్తం ఈ భూ ఉపరితలం మీద 812 కోట్ల మంది మానవులు జీవిస్తున్నారని చెప్పబడుతున్నది. ఈ 812 కోట్ల మంది ఏకమైన మీ ఆనందాన్ని క్షణకాలం కూడా ఆపలేరు. ఈ 812 కోట్ల మంది ఏకమైన మీలో లేని ఆనందాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఆనందం అనేది మీ పంతం, ఆనందం అనేది మీ సహజాతం, ఆనందం అనేది మీ నైజం. ఏది ఎలా ఉన్నా, అన్నీ అలాగే ఉన్నా నేను ఆనందంగానే ఉండి తీరతానన్నది మీ ఆధ్యాత్మిక పరిణితి పరాకాష్ఠకి ప్రమాణం.
గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆనందం భౌతిక సంపద నుంచి రాదు, వ్యక్తుల నుంచి రాదు, మనుష్యుల నుంచి రాదు. ఎందుకంటే ఆనందం ఆధ్యాత్మికత అనే పుష్పంలోంచి పుట్టుకొస్తున్న సుగంధం. ఆధ్యాత్మికత అనే పుష్పంలోంచి పుట్టుకొచ్చే సుగంధం పేరే ఆనందం. నేను శాశ్వతమైన వాడిని అని జ్ఞానపు అవగాహనలోంచి పుట్టుకొచ్చే తృప్తి పేరే ఆనందం. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోవటం వలన మానవుడి అంతరంగంలోంచి ప్రవహించే ఒక జీవ నది పేరే ఆనందం, బ్రహ్మానందం, బ్రహ్మానంద పారవస్యం. జాయ్, బ్లిస్, ఎక్స్టసీ, ఎగ్జూబరెన్స్. అందుకే ఆనందో బ్రహ్మ, బ్రహ్మానందం అని సనాతన సాంప్రదాయం తెలియచేసింది. నిర్వాణ షట్కంలో నేతి సిద్ధాంతం అంటే ఆది గురువైన శంకరాచార్యుల వారు ఏది నేనై ఉన్నానో, ఏది నాదై ఉన్నదో తెలియచేస్తూ వచ్చారు. నా ఇతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని అన్నిటినీ తీసేస్తూ వచ్చారు. శివోహం 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 అంటే నేను దైవాన్ని, నేను దైవాన్ని అని చెప్తూ ఆనందమే నా సహజాతం, చిదానంద రూప శివోహం శివోహం శివోహం. మిగతా ఏ లక్షణాలు భగవంతుని యొక్క శంకరాభరణాల కింద పరిగణింపబడవు. కేవలం ఆనందం మాత్రమే భగవంతుని యొక్క శంకరాభరణంగా పరిగణింపబడుతుంది. ఈ సందర్భంలో మీరు మరొక అంశాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించి దిగివచ్చిన ప్రతి మానవుడు ద్విపాత్రాభినయాన్ని పోషిస్తూనే ఉంటాడు. ఒకటి అసాధారణమైన దైవం, రెండవది అతి సాధారణమైన మనిషి. రెండు విభిన్నమైన, వినూతనమైన, విరుద్ధమైన పాత్రల్ని పోషిస్తూ ఉంటాడు. ద్విపాత్రాభినయాన్ని విశేషంగా మానవుడు పోషిస్తూ ఉంటాడు. ద బ్లెండ్ ఆఫ్ టూ క్వాలిటీస్, వన్ ద గ్రాండ్ ఫినామినన్ కాల్డ్ కాన్షియస్నెస్, ద అదర్ వన్ ఈస్ ద ఆర్డినరీ human being called character. The human being is the blend of these beautiful two grandest phenomenon. కాబట్టి మనం ద్విపాత్రాభినయం చేస్తున్నానని గుర్తుపెట్టుకోండి. దైవాలము మనమే, మానవులము మనమే. మనం రెండు పాత్రల్ని పోషిస్తున్నాం. అర్థం చేసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా నిరాకరించే తప్పు చేయొద్దు సుమా. దీన్ని తత్వజ్ఞానం అంటారు. తత్వం, తత్ అంటే దైవం, త్వం అంటే నువ్వే. తత్వజ్ఞానం అంటే నువ్వే దైవం అని చెప్పగలిగే జ్ఞానం. తత్వజ్ఞానాన్ని ఉపదేశించే గురువు అంటే నువ్వే దైవం అని తెలియచెప్పగలిగే గురువు. కాబట్టి తత్వజ్ఞానాన్ని ఉపదేశించే గురువు మీకు అందుబాటులోకి వచ్చి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తుంటే ఆ అంశాల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి ఒకవేళ అర్థం కాకపోతే, సంశయాలు వస్తే గురుముఖత అడిగి మీ సంశయాల్ని నివారించుకోవాలి. కానీ పూర్తిగా అర్థం చేసుకోకుండా తత్వజ్ఞానాన్ని నిరాకరించే తప్పు చేస్తే ఇట్ ఈస్ అన్ ఇర్రిపేరబుల్ లాస్. మళ్ళీ మిమ్మల్ని మీరు క్షమించుకోలేనటువంటి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తప్పు చేయరు కాదు, చేయరని ఆకాంక్షిస్తూనే, ఆశిస్తూనే ఇంత మహాజ్ఞానాన్ని హాస్యాస్పదంగా తీసివేయరేమో అన్న ఆశతోనే, ఆకాంక్షతోనే పరమగోప్యమైన అంశాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను, ఉంచడానికి సాహసిస్తున్నాను. ఎంత సాహసం కావాలో తెలుసా? మానవుడికి నువ్వే దైవం అని తెలియచెప్పాలంటే, మనిషి ఇంకెవరినైనా దైవం అంటే ఎంతో ఉత్సుకతతో నమ్ముతాడు. అక్కడ దాకా ఎందుకండి, గుడి చుట్టూతా పంది, పంది చుట్టూతా మంది. అంటే ఒక పంది గుడి చుట్టూతా తిరిగితే ఉత్తర క్షణం ఆ పంది చుట్టూతా మనుషులు తిరిగారు. అంటే పందిని దైవంగా భావించడానికి కూడా మానవుడు వెనకాడలేదు. ఈ మధ్య మన దినపత్రికల్లో చదువుకున్నాం, ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక శీర్షిక ఉంది, గుడి చుట్టూతా పంది, పంది చుట్టూతా మంది. అంటే ఒక పంది గుడి చుట్టూతా తిరిగితే ఆ పంది చుట్టూతా తిరగడానికి జనాలు ఏమాత్రం వెనకాడలా. అంటే పందిని కూడా దైవంగా భావించారు. కానీ తనని తాను దైవం అని తెలుసుకోవటానికి మానవుడికి ఏమాత్రం ఉత్సుకత ఉండదు. కాబట్టి అత్యంత గోప్యమైనది, క్లిష్టమైనది మీరే దైవాలని తెలియచేయటం. ఆ సాహసానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా సాహసాన్ని అర్థం చేసుకుంటారేమో అని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. దీన్ని హాస్యాస్పదంగా తీసివేయటం ఎంతసేపు అండి? 2 క్షణాల్లో తీసేయచ్చు. కానీ ఒక్కసారి తీసేసే ముందు కామన్ సెన్స్ను ఉపయోగించండి. నేను దైవం అని చెప్తున్నానా, మీరు దైవం అని చెప్తున్నానా? మీరు దైవం అని చెప్పటం వలన నాకు వచ్చే ఉపయోగం ఏంటి?
నేను కేవలం మీరు దైవం అని చెప్పి వదిలేశానా? మీరు ఎందుకు దైవం అయ్యారో, ఎలా దైవం అయ్యారో, దైవం అని అనుకోగలిగే స్థోమత మీకు ఎలా వర్తించిందో తెలియజెప్పాను. అంతేకాదు, ఇది నేను చెప్తున్నానో మరొకరు చెప్తున్నారు కాబట్టో ఈ మహాసత్యాన్ని తృణీకారంగా తీసివేయొద్దు. అనేక మంది మహనీయులు ఇదే సత్యాన్ని ఉపదేశించారని అనేక శాస్త్ర ప్రమాణాలని, గురువుల యొక్క ఉపదేశాలని మీ ముందు ఉంచా. ఒక్కసారి ఆలోచించండి. ఇంత మహాసత్యాన్ని తృణీకారంగా తిరస్కరిస్తారా, లేకపోతే దీంట్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవటానికి నడుము బిగిస్తారా? నిర్ణయం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఒక్క అంశం నేను మిమ్మల్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. కనిపిస్తున్నదంతా నువ్వు కనిపెంచిందే కదా. నువ్వు కనిపెంచిన దాని మీద ఉన్న మమకారం నిన్ను కనిపెంచిన నీలోని నీవే అయి ఉన్న ఆత్మ మీద, పరమాత్మ మీద ఎందుకు ఉండదు? నేను సాధకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కనిపిస్తున్నదంతా నువ్వు కని పెంచినదే కదా. అంటే ఈ పదార్థ రూప జగత్తులో, ఈ దృశ్యమాన జగత్తులో అనునిత్యం నువ్వు దర్శిస్తున్న అన్ని అంశాలు, వ్యక్తులు, పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ నువ్వు కని అక్కడ పెంచావు. యద్భావం తద్భవతి. కాబట్టి కనిపిస్తున్నదంతా నువ్వు కని పెంచినదే కదా. నువ్వు కనిపెంచిన దాని మీద ఉన్న మమకారం నిన్ను కనిపెంచిన నీలోనే ఉన్న నీవే అయి ఉన్న నీ ఆత్మ మీద, నీ పరమాత్మ మీద ఎందుకు ఉండదు? నీ పరమాత్మ మీద మమకారం ఉంటే ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకుని ఆ పరమాత్మ యొక్క సహజాతమై ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించి వ్యక్తిగా, దైవంగా ద్విపాత్రాభినయాన్ని సఫలీకృతంగా చేయమని మీకు ఈ సందర్భంగా హితోపదేశాన్ని చేస్తున్నాను. ఇవాల్టికి స్వస్తి.